చూద్దాం. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి జీఏడీ నోటీసులు ఇచ్చింది. సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై జీఏడీ వివరణ కోరింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్పా తరపున కార్యదర్శి కృష్ణ హాజరయ్యారు. కార్యదర్శి కృష్ణ ఆఫీస్ బేరర్లు ప్రభుత్వానికి సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత హోదాలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై సచివాలయ సంఘానికి జీఏడీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఏపీ సచివాలయ సంఘానికి జీఏడీ నోటీసులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అని చెప్పి షోకాజ్ నోటీసు ఆయన వ్యక్తిగత హోదాలో ఆయనకి ఇవ్వడం జరిగింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలంటూ కూడా ఆ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వెంకట్రామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరపున ప్రభుత్వానికి సంఘం కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీస్ బేరర్లు సమాధానం ఇచ్చారు. వెంకట్రామరెడ్డి వ్యక్తిగత హోదాలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన అప్సా కార్యదర్శి ఆఫీస్ బేరర్లు సచివాలయానికి వెలుపల చేసిన కార్యకలాపాలకు తమను ఎప్పుడూ సంప్రదించలేదు వెంకట్రామరెడ్డి అని కూడా వివరణ జరిగింది. సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అప్సా ఆఫీస్ బేరర్లు ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. కార్యదర్శి కృష్ణ ఇతర ప్రతినిధులు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా అప్సా ప్రధాన కార్యదర్శి కృష్ణ కూడా ఈ సందర్భంగా ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే గతంలో వెంకట్రామరెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీకి ఓటు వేయాలంటూ గతంలో ప్రచారం చేశారు. దీంతో అప్పట్లో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది. తర్వాత ఆయన ఇప్పుడు కూడా సస్పెన్షన్ లోనే కొనసాగుతున్నారు. అయితే అప్సా అధ్యక్షుడు లేకుండానే మిగిలిన ఆఫీస్ బేరర్లతో ప్రస్తుతం అయితే కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు అప్సా అధ్యక్షుడికి నోటీసులు జీఓడి నుంచి జారీ చేసే షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో అప్సా తరపున ఆఫీస్ బేరర్లు సమాధానం ఇచ్చారు. ఇందులో కృష్ణ తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అప్సాకు చాలా చరిత్ర ఉందని, 25 మంది అధ్యక్షులు ఇప్పటి వరకు పనిచేశారని, సచివాలయం ఉద్యోగుల ఉన్నతికి ఎంతో పనిచేసింది కాబట్టి అప్సాను కొనసాగించాలి. అదే సమయంలో ఒక వ్యక్తి చేసిన తప్పుకి మొత్తం సంఘాన్ని రద్దు చేయడం సమంజసం కాదని వారు ప్రభుత్వానికి అయితే సమాధానం ఇచ్చారు. కృష్ణ సత్య, అయితే వారిచ్చిన వివరణతో ప్రభుత్వం ఏమంటోంది? వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వం దీని మీద ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఒక ఎన్నికల ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ ఒక పార్టీకి ఓటు వేయాలంటూ ఎన్నికల సమయంలో అధ్యక్షుడు ఎవరైతే ఆయన ఎన్నికల ప్రచారం చేశారో ఆయన కంట్రోల్ చేయడంలో కూడా అప్సా విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో అప్సాలో ఆఫీస్ బేరర్స్ వాళ్ళెవరు కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. ఆయన కూడా వైసీపీకి ఓటు వేయాలని చెప్పడంతో పాటు తాను జగన్ బంటుని అని కూడా పలుమార్లు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇదే సమయంలో వైసీపీకి గనక ఓటేయకపోతే ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయని కూడా ఆయన పదే పదే హెచ్చరించడం, ఇటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని షోకాజ్ ఇచ్చింది. అయితే ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో ఆఫీస్ బేరర్లే సమాధానం ఇస్తూ ఖచ్చితంగా ఈ విధంగా రద్దు చేస్తామనడం సమంజసం కాదు, అవసరమైతే ఆయన తప్పించాలన్న విధంగా వారి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్ సత్య.